హలో అండి, నేను కపిల్ దండు కుకింగ్ అండ్ మోర్కి స్వాగతం. ఎవరు చూసినా ప్రతి ఇంట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటున్నారండి. తర్వాత ఒబెసిటీ తోటి బాధపడటం. డాక్టర్లేమో లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అందుకోసం మనం డైట్తో ట్రై చేద్దామండి. ఇది చాలా మంచి ఫుడ్. ఏం లేదండి, కొర్రలు, పెసలు, రైస్ లేకుండా దోశలు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ కోసం ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ దోశల్లోకి నేను రోటి పచ్చడి కూడా చేశాను. రోటి పచ్చడితోటి చాలా అద్భుతంగా ఉంది ఈ దోశ. మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. పొట్టున్న పెసరపప్పు తీసుకున్నాను 1 కప్పు. మరో కప్పుతోటి కొర్రలు తీసుకున్నాను. అదేనండి, మిల్లెట్స్, ఫాక్స్ స్టైల్ మిల్లెట్స్. కొర్రలు తీసుకొని 2 కలిపేసి శుభ్రంగా కడిగి బాగా 2-3 సార్లు వీటిని నానపెట్టుకోవాలన్నమాట. నేను కొర్రలు కొంచెం ఎక్కువసేపు నానితే బాగుంటాయి అనిపించి నైట్ నానబెట్టి మార్నింగ్కి ప్రిపేర్ చేసుకున్నానండి. మిక్సీ పట్టేటప్పుడు 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేశాను. మిక్సీ పట్టుకున్నాక పిండిలో నేను కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నానండి. దీనికోసం ఉల్లిపాయలు పైన వేసుకోవటానికి అల్లం, ఉల్లిపాయలు వేసుకున్నాను. ఈ దోశ మీద కూడా కొంచెం జీలకర్ర అలా స్ప్రే చేస్తే చాలా బాగుంటుంది. దోశ టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఒట్టి పెసరట్టు తింటాం కదా, ఒట్టి పెసలే కాకుండా ఇప్పుడు ఈ కొర్రలు అంటే మిల్లెట్స్తో తింటే ఇంకా మంచిది కదా అనేసి ఇలా చేశానన్నమాట. నేను వారంలో ఒక 2 సార్లు ఈ మిల్లెట్ దోశ వేసుకుంటాను, పెసలు కలిపేసి. తర్వాత ఒక్కొక్కసారేమో మన ఓట్స్తో కూడా వేసుకుంటానండి. ఆ రెసిపీ కూడా నేను మీకు పెట్టాను. చాలా చాలా బాగుంటుందండి. మీరు ఎవరన్నా వెయిట్ లాస్ కోసం, మీ ఇంట్లో ఎవరన్నా షుగర్ పేషెంట్లు ఉంటే వాళ్ళ కోసం ఈ దోశ అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.